మనకు నమ్మదగిన సహాయకుడిగా ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయ కాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము దీనస్థితిలో దేవునికి నమ్మకముగా ఉండుట. దీని ధ్యానార్థమై మనము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనముల వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము, అపాయములోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరువపడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము అని చదువుచున్నాము. ఈ వాక్యంను వినిచుండిన ప్రియమైన వారలారా, మనకు తగిన రీతిగా మేలు జరగకయు న్యాయము జరగకయు ఉన్న సమయములలో మనము ఏ విధముగా దేవుడు మనకు మంచి ఈవులను ఇచ్చునని నమ్మి విశ్వసించుదుము. క్రొత్త నిబంధన కాలమునందు అపోస్తలుడైన పౌలునకు జరిగిన రీతిగా, అనగా రాళ్లతో కొట్టబడుట, పడవ బ్రద్దలగుట, ఖైదుగా బంధింపబడుట, కొట్టబడి అబద్ధముగా నిరారోపణ చేయబడి అనేకమైన అపవాదులచే తృణీకరించబడి ఈ విధముగా అన్యాయముగా చెరపట్టబడినప్పుడు ఇవన్నీయును అపోస్తలుడైన పౌలునకు ఉత్తమమైన జీవితమును అనుగ్రహించబడేవిగా కనబడుచున్నవా? మనలను అడిగినట్లయితే కానే కావు అని ఒక్క మాటలో తేల్చి చెప్పుదము. అట్లయినచో అపోస్తలుడైన పౌలు సౌలుగా జీవించి ఉండినప్పుడు అనేక మందిని, అనగా ప్రభువును అనుసరించు వారినందరినీ పట్టి వారిని హింసించి సంఘములను చెదరగొట్టి విశ్వాసులందరినీ జైలులో వేయించి కొట్టి వారిని చంపించినందుకు శిక్షగా అపోస్తలుడైన పౌలు ఈ విధముగా తిరిగి హింసింపబడి ఉన్నారా? దీనికి జవాబు కూడా కాదు అని అనవచ్చును. నిజం చెప్పవలనంటే అపోస్తలుడైన పౌలు వెళ్ళుచున్న మార్గములలో సాతానుడు అతనిని ఆటంకపరచవలనని చూచుచున్నాడు. అదే విధముగా మన యొక్క విశ్వాస మార్గములలో సైతం వాడు మనలను కూడా చెదరగొట్టి మన పూర్వ స్థితికి లేదా పూర్వ జీవితమునకు ఈడ్వవలెనని వాడు బహుగా వేచియుండును అని మనము జ్ఞాపకముంచుకొనవలెను. ప్రియమైన దేవుని జనమా, మనము పరిశుద్ధ గ్రంథమునందలి యోబు జీవితమును గమనించినట్లయితే ఆ తండ్రిచే అనుమతి పొందిన సాతానుడు యోబు దగ్గర నుండి సమస్తమును తీసుకొనుటకు, అనగా అతని కుటుంబమును, ఆస్తులను, ఆరోగ్యమును సైతం తీసుకొనిన పిదప యోబు దేవుని దూషించవలెనని సాతానుడు వాంఛించెను. అయినప్పటికీ ఇటు పాత నిబంధన కాలములోని యోబు జీవితమందును క్రొత్త నిబంధనలోని అపోస్తలుడైన పౌలు జీవితమందును వారికి వచ్చిన శ్రమలను బట్టి వారి యొక్క విశ్వాసము అంతకంతకు బలపడనే కాని ఏమాత్రమును అది తక్కువ కాలేదు. అనేక వాగ్దానములు దేవుని పరిశుద్ధ గ్రంథమునందు కలవు. మొదటిగా మనము మత్తయి సువార్త 12వ అధ్యాయము 20వ వచనమును గమనించినట్లయితే అదే వాగ్దానమును ప్రవక్త అయిన యెషయా తన గ్రంథమందు 42వ అధ్యాయములోని 3వ వచనములో చెప్పియుండెను. నలిగిన రెల్లును అతడు విడువడు, మకమకలాడుచున్న జనుపనార వత్తిని ఆర్పడు అని చదువుచున్నాము. ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాగ్దానమే ప్రభువైన యేసు యొక్క నినాదము కూడా. అపోస్తలుడైన పౌలు సైతం తమ యొక్క మృతతుల్యమైన శరీరముల ద్వారా దేవుడు ఏ విధముగా తన యొక్క శక్తిని ప్రకటించునో వారు వెళ్ళుచున్న శ్రమల ద్వారానే బయలుపరిచియున్నారు. అది మూల వాక్యము ద్వారా చెప్పబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ, నేడు నీవు నీ జీవితములో ఏమీ చేయకయే ప్రభువు వలెనో లేదా అపోస్తలుడైన పౌలు వలెనో అన్యాయమైన తీర్పును పొంది కన్నీరు విడుచుచున్నావా? నీ వైపు వాదించువారు గాని నిన్ను బలపరచువారు కాని ఎవరూ లేక కుమిలిపోచున్నావా? ప్రభువును చూడుము. అన్యాయముగా తీర్పు పొందినను అనేక మందిచే ఇరికింపబడినను వదకు తేబడిన గొర్రెపిల్ల వలె మౌనముగా తన్ను తాను అప్పగించుకొని ఉన్నారు. ఆయన ఆ విధముగా ఆ కల్వారి శిలువలో సహించుకొని ఉన్నారు కాబట్టియే తిరిగి 3వ దినమున జయవీరుడుగా లేచియున్నారు. మనలను నడిపించు ప్రభువు సజీవుడును మనము దీన స్థితిలోను విడిపింపబడలేని స్థితిలో ఉండిన
అయినను ఆయనకు నమ్మకముగా ఉండినట్లయితే మనలను తప్పక విడిపించదరని రూఢీగా విశ్వసించవలెను. ఆ విధముగా ఈ లోకములోని శ్రమలను జయించి ఆ పరలోకములో ప్రభువైన యేసుతో ఆ మహిమగల సింహాసనమును అధిష్ఠించుటకు గాను ప్రభువే మనందరికీ సహాయము చేయుదురుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. కృపామయుడేసు నిరుపేదకు దాగు చోటు నీవేనయ్యా, నిరుపేదకు దాగు చోటు నీవేనయ్యా. దుఃఖంలో నీ కృపై బలపరచెను, దైవ కృపలోని అనుదినము ఆనందింతును. దుఃఖంలో నీ కృపై బలపరచెను, దైవ కృపలోని అనుదినము ఆనందింతును. నిత్య ఆదరణ నిచ్చే కృపామయుడేసు. ప్రభునాపై చూపిన కృపధికమే పాతాళాగాధం నుండి నన్ను తప్పించెను. ప్రభునాపై చూపిన కృపధికమే పాతాళాగాధం నుండి నన్ను తప్పించెను. కృపా కుమ్మరించితివి రేణునిపై, కరుణ కటాక్షములు చూపితివి. నా ఆత్మకు శాంతినిచ్చితివి. కృపా కుమ్మరించితివి రేణునిపై, కరుణ కటాక్షములు చూపితివి. నా ఆత్మకు శాంతినిచ్చితివి. నిత్య ఆదరణ నిచ్చే కృపామయుడేసు నిరుపేదకు దాగు చోటు నీవేనయ్యా, నిరుపేదకు దాగు చోటు నీవేనయ్యా. దుఃఖంలో నీ కృపై బలపరచెను, దైవ కృపలోని అనుదినము ఆనందింతును. దుఃఖంలో నీ కృపై బలపరచెను, దైవ కృపలోని అనుదినము ఆనందింతును. నిత్య ఆదరణ నిచ్చే కృపామయుడేసు. దుఃఖ సాగరములో నీ పయనించిన దేవాని మహాకృప నన్నాదరించెను. దుఃఖ సాగరములో నీ పయనించిన దేవాని మహాకృప నన్నాదరించెను. నింద అవమానం నా ఓడను మోదినన్, నీ నిత్య కృప అద్దరికి చేర్చును. ఈ నిరీక్షణ నాత్మకులందరూ, నింద అవమానం నా ఓడను మోదినన్, నీ నిత్య కృప అద్దరికి చేర్చును. ఈ నిరీక్షణ నాత్మకులందరూ. నిత్య ఆదరణ నిచ్చే కృపామయుడేసు నిరుపేదకు దాగు చోటు నీవేనయ్యా, నిరుపేదకు దాగు చోటు నీవేనయ్యా. దుఃఖంలో నీ కృపై బలపరచెను, దైవ కృపలోని అనుదినము ఆనందింతును. దుఃఖంలో నీ కృపై బలపరచెను, దైవ కృపలో
కృపామయుడేసు. నా శత్రువులు చుట్టుముట్టి వేధించిన నీ కృపారెక్కలతో నన్ను కప్పితివి. నా శత్రువులు చుట్టుముట్టి వేధించిన నీ కృపారెక్కలతో నన్ను కప్పితివి. నిన్ను విడువాను ఎడబాయనంటివి. యేసు నీవే నాకై యుద్ధం చేసితివి. నా ఆత్మకు అభయమిచ్చితివి. నిన్ను విడువాను ఎడబాయనంటివి. యేసు నీవే నాకై యుద్ధం చేసితివి. నా ఆత్మకు అభయమిచ్చితివి. నిత్య ఆదరణ నిచ్చే కృపామయుడేసు. నిరుపేదకు దాగు చోటు నీవేనయ్యా. నిరుపేదకు దాగు చోటు నీవేనయ్యా. దుఃఖంలో నీ కృపై బలపరచెను. దైవ కృపలోని అనుదినము ఆనందింతు. దుఃఖంలో నీ కృపై బలపరచెను. దైవ కృపలోని అనుదినము ఆనందింతు. నిత్య ఆదరణ నిచ్చే కృపామయుడేసు. భూమిలో అందరూ నా చేయి విడిచిన భయపడను నీ కృపావరించెను. భూమిలో అందరూ నా చేయి విడిచిన భయపడను నీ కృపావరించెను. వ్యాధితో దేహం బలహీనమైనను వాకు పంపి యేసు బలపర్చెను. నా ఆత్మకు స్వస్థతను ఇచ్చెను. వ్యాధితో దేహం బలహీనమైనను వాకు పంపి యేసు బలపర్చెను. నా ఆత్మకు స్వస్థతను ఇచ్చెను. నిత్య ఆదరణ నిచ్చే కృపామయుడేసు. నిరుపేదకు దాగు చోటు నీవేనయ్యా. నిరుపేదకు దాగు చోటు నీవేనయ్యా. దుఃఖంలో నీ కృపై బలపరచెను. దైవ కృపలోని అనుదినము ఆనందింతు. దుఃఖంలో నీ కృపై బలపరచెను. దైవ కృపలోని అనుదినము ఆనందింతు. నిత్య ఆదరణ నిచ్చే కృపామయుడేసు. కృపాసనముకు నివచ్చితి యేసయ్యా. కృపతో బలపరచు నన్ని క్షణమే. కృపాసనముకు నివచ్చితి యేసయ్యా. కృపతో బలపరచు నన్ని క్షణమే. పవిత్రునిగా నీ ముఖము దర్శింపను. పరిపూర్ణమైన కృపతో నింపుము. నీ రాకడలో కృపతో నంచేర్చుము. పవిత్రునిగా నీ ముఖము దర్శింపను. పరిపూర్ణమైన కృపతో నింపుము. నీ రాకడలో కృపతో నంచేర్చుము. నిత్య ఆదరణ నిచ్చే కృపామయుడేసు. నిరుపేదకు దాగు చోటు నీవేనయ్యా. నిరుపేదకు దాగు చోటు నీవేనయ్యా. దుఃఖంలో నీ కృపై బలపరచెను. దైవ కృపలోని అనుదినము ఆనందింతు.